సార్ ఇప్పుడు నోస్ సమస్య కూడా తీసుకున్నట్టయితే చాలా మందికి ముక్కు కారడం అంటారు. అంటే జలుబు వచ్చినప్పుడు తరచుగా ముక్కు కారుతుంది. అలాగే ముక్కులో సైనస్. ఇంకొకటి డస్ట్ అలర్జీ కూడా చాలా మందికి అంటూ ఉంటారు. సో అలాంటి డస్ట్ అలర్జీ కి ఏమైనా ట్రీట్మెంట్ ఉందంటారా? ఇంకొకటి సైనస్‌కి కూడా ఈ మధ్య టీనేజ్ నుంచి కూడా చాలా మందికి సైనస్ ఫార్మ్ అవుతుంటది. సైనస్ అసలు ఎలా స్టార్ట్ అవుతది? ఇప్పుడు సైనస్ అంటే మనకు కామన్ పదం అయిపోయింది అది. సైనస్ అంటే ఒక జబ్బులాగా దానికి ఒక పేరు పెట్టుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. నాకు సైనస్ ఉంది, నాకు సైనసైటిస్ వచ్చింది అని. అసలు సైనస్ అంటే ఏంటంటే మన తలలో ఎముకల్లో ఈ పైన మెదడు ఉంటుంది, తలకు సంబంధించిన ఎముకలు ఉంటాయి. ఈ తల ముందు భాగంలో మన ఫేస్ ఉంది కదా, ఈ ఫేస్కున్న ఎముకలు ఈ చీక్ బోన్స్ మ్యాగ్జిలా అంటాం, అట్లాగే ఇది ఫ్రాంటల్ బోన్స్ అంటాము, అలాగే ఈ రెండు కళ్ళ మధ్యలో ఇథమాయిడ్ బోన్స్ ఉంటాయి, ఇంకా తల మధ్యలో స్పీనాయిడ్ బోన్ ఉంటుంది. సో ఈ ముఖానికి సంబంధించిన ఈ ఎముకలన్నిటిలో ఇవన్నీ కూడా సాలిడ్గా ఉండవు. ఈ సాలిడ్ బోన్స్ కావు ఇవి. ఈ చీక్ బోను ఇంత పెద్దగా కనిపిస్తుంది కదా, దాని లోపల హాలో ఉంటుంది, హాలో స్పేస్ ఉంటుంది. అట్లాగే ఈ ఫ్రాంటల్ బోన్లో కూడా స్పేస్ ఉంటుంది. ఈ స్పేస్ని, ఈ హాలో బోన్లో ఉన్న హాలో స్పేస్ని సైనస్లు అంటాం. సైనస్ అంటాం. సైనస్ అంటే అది, సైనస్ అనేది జబ్బు పేరు కాదు. ఈ ఎముకల్లో ఉన్న ఖాళీ ప్రదేశాన్ని సైనస్లు అంటాం. ఈ మ్యాగ్జిల్లా అనే బోన్లో ఉండేదాన్ని మ్యాగ్జిలరీ సైనస్ అంటాం. ఈ ఫ్రాంటల్ బోన్ని ఫ్రాంటల్ సైనస్ అంటాం. ఇథమాయిడ్ బోన్స్ స్పీనాయిడ్ సైనస్ అంటాం. ఈ సైనస్ లోపల మన నోట్లో ఉన్నట్టు పలచటి మ్యూకస్ మెంబ్రేన్ ఉంటుంది. ఈ సైనస్ హాలో స్పేస్ మొత్తానికి ఒక లైనింగ్ మెంబ్రేన్ ఉంటుంది, లైనింగ్ మెంబ్రేన్, మ్యూకస్ మెంబ్రేన్. అది సీలియరీ మెంబ్రేన్ ఉంటుంది. అది సీలియర్ సన్నటి హెయిర్ ఉంటుంది దానికి. అవన్నీ వాటి పని ఏంటి అంటే ఈ సైనస్లకి ఈ తల బరువుగా ఉండకుండా ఉండటానికి హాలో స్పేస్ ఏర్పడింది మనకు. అదే సాలిడ్ బోన్ అయితే చాలా బరువు అవుతుంది తల. అందుకని బై నేచర్ ఈ ఎముకల్లో ఖాళీ ప్రదేశాలు డెవలప్ అయినాయి. ఇంకోటి ఏంటంటే అవన్నీ మనం మాట్లాడే శబ్దాలని కూడా రెజొనేట్ చేయడానికి కూడా ఉపయోగపడతాయి అన్నమాట. అయితే ఈ ముక్కు లోపల మనం గాలి పీల్చుకునే గాలి ఈ సైనస్ లోపలికి కొన్ని రంధ్రాల ద్వారా సైనస్ లోపలికి వెళ్ళి వస్తూ ఉంటుంది. అన్ని సైనస్ లోపలికి ముక్కులోంచే గాలి వెళ్తూ వస్తూ ఉంటుంది. వీటన్నిటికీ ఏదైనా కారణం వల్ల, అలర్జీ వల్ల కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ ఆ సైనస్ లోపలికి ఈ ప్రదేశాల లోపలికి వెళ్ళే దారి, ఆ హోల్స్, రంధ్రాలు మూసిపోతాయి, క్లోజ్ అయిపోతుంది. ఈ ముక్కులో అలర్జీ వచ్చింది, లేకపోతే వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చింది, ఏదైనా పొల్యూషన్ వల్ల రియాక్షన్ వచ్చింది, ఇన్ఫెక్షన్స్ వచ్చాయి, బ్యాక్టీరియా. సో ముక్కులో ఈ సైనస్లో ఉండే ఈ మ్యూకస్ మెంబ్రేన్, లైనింగ్ మెంబ్రేన్ ఉబ్బిపోతుంది, వాచిపోతుంది. వాచిపోయినప్పుడు ఈ ముక్కులోంచి సైనస్లోకి వెళ్ళే గాలిపోయే దారి మూసిపోతుంది. ఆ సైనస్కు ఉన్నటువంటి గాలిపోయే రంధ్రాలు మూసిపోయినప్పుడు లోపల అది వాచిపోయి ఇన్ఫ్లమేషన్ వచ్చేసి ఆ తర్వాత బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ యాడ్ అయ్యి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఈ సైనస్లో చీము చేరుతుంది. మామూలుగా జలుబు చేసి 3 రోజులు 4 రోజుల తర్వాత ఇంకా కంటిన్యూ ఉంటే అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ముక్కులో ముందు వాటర్గా ముక్కులో నీరు గారుతూ ఉంటుంది, వాటర్ లాగా వస్తుంది, రన్నింగ్ నోస్ అంటారు. ఆ తర్వాత 3 రోజుల తర్వాత చిక్కబడిపోతుంది, మ్యూకస్ తెల్లగా ఉంటుంది, చిక్కబడుతుంది. ఆ తర్వాత కొన్ని రోజులకి పచ్చగా మారిపోతుంది, అంటే ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అంటే చీముడు అంటారు కదా, చీము లాంటిది తయారవుతుంది సైనస్ లోపల. అది ముక్కులోంచి చేది బయటకు వస్తూ ఉంటుంది. అది సైనసైటిస్ అంటాం. ఇది సైనస్ జబ్బులు అనేవి. దీనికి ఏమైనా సర్జరీస్ ఉంటాయా సార్? ఉంటాయి, అవసరమైనప్పుడు చేయాలి. సైనస్ జబ్బులకి సర్జరీ అనేది దానికంటే ముందు మెడికల్ ట్రీట్మెంట్ తోటే దాదాపు 80% ఆఫ్ ద సైనస్ డిసీజెస్ మెడికల్ ట్రీట్మెంట్, మందులతోనే కంట్రోల్ అయిపోతుంది. ఓన్లీ 20% ఆఫ్ ద పీపుల్కే సైనస్ జబ్బులు ఆపరేషన్స్ అవసరం అవుతాయి. అది ఎప్పుడు ఎలా నిర్ధారణ చేస్తామంటే, మామూలుగా వచ్చే జలుబు, సైనస్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా హోమ్ రెమెడీస్తో కంట్రోల్ కానప్పుడు 5 రోజులు 6 రోజులు కంటిన్యూ ఉండి ముక్కులో నీరు అనేది చిక్కబడిపోయి చీముడుగా మారిన తర్వాత కూడా ముక్కులో డీకంజెస్టెంట్ ముక్కులో డ్రాప్స్ ఇచ్చి ఆవిరి పట్టి ఇలాంటివి చేస్తే కూడా మళ్ళీ ఆ సైనస్ సంబంధించిన రంధ్రాలు ఓపెన్ అయ్యి ఆ చీముడు, అది ఇన్ఫెక్షన్ వెళ్ళిపోతుంది. అవసరమైతే యాంటీబయాటిక్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఆ స్టేజ్లో. అట్లా ఒక వారం రోజుల్లో తగ్గిపోతుంది. అలా కాకుండా వాళ్ళకి తరచుగా వస్తూ ఉంటుంది, కొంతమందిలో తరచుగా వస్తూ ఉంటుంది. చాలాసార్లు ఈ సైనస్ జబ్బుకు గురి అవుతుంటారు వాళ్ళు.
దానికి కారణాలు అలర్జీ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ ముక్కులో ఉండే ఎముకల్లో ఉన్న నిర్మాణాల్లో సైనస్ నిర్మాణంలో ఉండే కొన్ని మార్పులు ఉంటాయి. కొంతమందికి ఆ గాలి ముక్కులోంచి సైనస్లోకి వెళ్ళే దారి రంధ్రాలు ఉంటాయి అన్నాను కదా, అవి మూసుకుపోతుంటాయి తరచుగా. వాళ్ళలో కొంచెం చిన్న పాలిప్స్ కానీ ఎడిమా కానీ ఆ స్ట్రక్చర్లో ఉన్నటువంటి కొన్ని తేడాలు కానీ ఉన్నప్పుడు వీళ్ళకి తరచూ సైనస్ జబ్బులు వస్తాయి. అట్లాంటివి మేము గుర్తించినప్పుడు ఎండోస్కోప్తో పరీక్ష చేస్తాము. అంటే తరచుగా వచ్చే వాళ్ళకి, లేకపోతే తీవ్రంగా సైనస్ జబ్బు వచ్చి తగ్గకుండా ఉంటుంది. ఒకేసారి వచ్చినా కూడా తీవ్రంగా వచ్చేసి ఒక 2 వారాలు కూడా తగ్గకుండా 3 వారాలు ఆ తర్వాత ఎక్కువగా ఉంటే 4-5 వారాల నుంచి మించి ఉంటే వాళ్ళకి ఆపరేషన్స్ అవసరం అవుతాయి. అలా కాకుండా పాలిప్స్ పెరుగుతాయి కొంతమందికి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి కొంతమందికి, అలర్జిక్ ఫంగస్ పాలిపోసిస్ అంటాం. అలాంటివి తగ్గవు. సో దాదాపు ఒక 4 నుంచి 6 వారాల పైన అట్లా కంటిన్యూ ఉంటే వాళ్ళకి తప్పకుండా పరీక్ష చేయించుకోవాలి. ఎండోస్కోప్తో చూసి అవసరమైతే సిటీ స్కాన్ తీసి పరీక్ష చేసి సైనస్ జబ్బులు క్రానిక్ సైనసైటిస్ ఉంది వీళ్ళకు, అంటే క్రానిక్ అయిపోయింది, కొన్ని వారాల దాకా తగ్గట్లేదు, ఇంకా వాళ్ళకి తప్పకుండా ఈ సైనస్కి సంబంధించిన రంధ్రాలు ఓపెన్ చేయాల్సి వస్తుంది. ముక్కులోంచి గాలిపోయే సైనస్ లోపలికి వెళ్ళే గాలిపోయే దారులన్నీ మూసిపోతాయి. సో ఆ దారులన్నీ మళ్ళీ ఓపెన్ చేసే సర్జరీస్ ఉంటాయి. అంటే ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ, ఫెస్ అని చెప్పి అంటారు. ఎముక లోపాలు ఉంటే సెప్టోప్లాస్టీ అని చెప్తాము. అట్లాగే ఇథ్మాయిడ్ సైనస్ ఇవన్నీ కూడా పాలిప్స్ ఉంటే అవి ఓపెన్ చేస్తాము. రకరకాల సర్జరీస్ అనేవి ఇప్పుడు ఎండోస్కోపీ చికిత్సా పద్ధతులు వచ్చాయి. ఇంతకుముందు తీవ్రమైన సైనస్ జబ్బులు ఉంటే బయట కట్ చేసి చేసేది. అలా కాకుండా ఈ ఎండోస్కోపీ సిస్టమ్ వచ్చాక ముక్కు లోపల నుంచే ఈ సైనస్లన్నింటినీ కూడా ఓపెన్ చేసి ఈ అన్ని భాగాల్ని సైనస్ లోపల ఉన్నటువంటి అనేక రకాల జబ్బులన్నింటినీ కూడా మనం ముక్కు లోపల నుంచి తీసేయగలుగుతున్నాము. దానికి రకరకాల కొత్త పరికరాలు వచ్చాయి, కోబ్లైటరు, డీబ్రైడరు, ఇట్లా అనేక రకాలు వచ్చాయి సాధనాలు కూడా. చాలా మంచి టెక్నాలజీ డెవలప్ అయింది. సైనస్కి సంబంధించిన సర్జరీస్ ఒకవేళ చేసుకుంటే ఎన్ని డేస్ రెస్ట్లో ఉండాల్సి వస్తుంది సార్? దాదాపు ఒక 4-5 రోజులు అంటే వర్క్ ఏదైనా ఉంటే వెళ్ళకుండా ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత చెకప్కి రావాల్సి ఉంటుంది. వారంలో ఒకసారి ఒక 2-3 సార్లు అట్లా చెక్ చేసుకోవడానికి రావాలి. అంటే సైనస్ సర్జరీ ఆపరేషన్ చేసిన తర్వాత ముక్కులో వాపు వచ్చేసి లేకపోతే ముక్కులోంచి గాలిపోయే దానికి కొంచెం మ్యూకస్ సెక్రెషన్స్ అవి చిక్కబడిపోయి అవి క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది సర్జరీ అయినాక. అది ఒక 2-3 సార్లు క్లీన్ చేసుకోవడానికి రావచ్చు. ఆ తర్వాత వారం రోజుల తర్వాత సాధారణంగా వాళ్ళ డ్యూటీకి కూడా వెళ్ళడానికి పెద్ద ఇబ్బంది ఉండదు.